ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి శ్రీమతి వంగల్పూడి అనిత గారికి మా వినమ్ర విజ్ఞప్తి. విజయనగరం కోట వద్ద ఈరోజు ధర్నాకు వచ్చిన మేమంతా రాజకీయ నాయకులు కాదు, ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్న నిరుద్యోగ యువతలం. ముందుగా ప్రభుత్వం పోలీసు నియామకాల ప్రక్రియను ప్రారంభించాలనే నిర్ణయం మాకెంతో, మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకెంతో సంతోషం. కానీ దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ప్రకటించబడుతున్న సుమారు 2500 నుంచి 2700 పోస్టులు రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతకు ఆశలకు, రాష్ట్రంలోని ఎంతోమంది యువతకు ఇవి సరిపోవని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచి 10,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని మా విజ్ఞప్తి. సార్, ప్రతి ఇంట్లో ఒక పోలీసు ఉద్యోగం కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్న విద్యార్థి ఉన్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రౌండ్లో పరుగులు, లైబ్రరీల్లో చదువు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఒక ఉద్యోగం కోసం మాత్రమే. మా డిమాండ్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కాదు, రాష్ట్ర భద్రత మరింత బలోపేతం కావాలి, నిరుద్యోగ యువతకు అవకాశాలు పెరగాలి అనే ఆలోచనతో చేస్తున్న ధర్నా ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువత భవిష్యత్తుపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని మాకు నమ్మకం ఉంది. అలాగే నారా లోకేష్ గారు, హోంమంత్రి వంగల్పూడి అనిత గారు ఈ విషయంపై కొంచెం దృష్టి పెడతారని, పోలీస్ శాఖకు మీరు నాయకత్వం వహిస్తున్నారు వంగల్పూడి అనిత గారు, మా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఖాళీల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేము ఇక్కడికి గొడవ చేయడానికి రాలేదు. మా బాధను, మా ఆశను ప్రభుత్వానికి వినిపించడానికి వచ్చాం. మా ఒక్కటే నినాదం, నోటిఫికేషన్ ఇవ్వండి, ఎక్కువ పోస్టులు ఇవ్వండి, యువతకి న్యాయం చేయండి. 2500 నుంచి 700 కాదు, 10,000 పోస్టులు కావాలి. ధన్యవాదాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. మా యువత